హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. హే బలవంత్ మూవీ రివ్యూ. ముందుగా ఒక మాట చెప్పాలి. టైటిల్ మారిన విషయం పక్కన పెడితే ఈ సినిమా మాత్రం సుహాస్ గారి కెరియర్ లో చాలా ఇంపార్టెంట్ సినిమా అని చెప్పాలి. గత కొన్ని సినిమాల నుంచి కూడా కంటెంట్ పరంగా అండ్ కమర్షియల్ గా కూడా ఎందుకు అంతగా కనెక్ట్ అయితే కాలేదు. కానీ ఈసారి ప్రమోషన్ చూసినప్పుడే అర్థమైంది ఈ సినిమా మీద సుహాస్ గారు అయితే చాలా హోప్ పెట్టుకున్నారని. ట్రైలర్ చూసాకే మనకు క్లారిటీ అయితే వచ్చింది. సినిమా అనేది కాస్త డిఫరెంట్ గా ఉండబోతుంది అండ్ అసలు వాళ్ళ ఫాదర్ చేసే బిజినెస్ ఏంటి అనే క్యూరియాసిటీ కూడా అందరిలో కలిగించారు. సో అదే మైండ్ సెట్ తో జస్ట్ కామెడీ కోసం నేను సినిమాకి వెళ్ళా. ఇంకా సినిమా చూసాక నాకైతే మూవీ నచ్చింది భయ్య. కృష్ణ అనే వ్యక్తి తన నాన్న చేస్తున్న బిజినెస్ ని ఎలాగైనా హ్యాండిల్ చేయాలనుకుంటాడు. ఇంకోవైపు ఒక పొలిటీషియన్ తన లక్ష్యం కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. ఈ రెండు ట్రాక్స్ ఎలా కలుస్తాయి, అసలు ఆ బిజినెస్ ఏంటి, అదే సినిమా యొక్క మేజర్ పార్ట్. ప్లస్ పాయింట్స్ ముందుగా చెప్పాల్సింది మ్యూజిక్ గురించి. వివేక్ సాగర్ అద్దరు కొట్టాడు. అసలు చిన్న చిన్న సీన్స్ కూడా బీజిఎం వల్ల ఎనర్జీ పెరిగి ఒక లెవెల్ హై అయితే ఇచ్చాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్రాక్ అయితే థియేటర్స్ లో కేక పుట్టించిందని చెప్పాలి. ఇంకొక పెద్ద హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి సుదర్శన్ గారి కామెడీ. సూటిగా చెప్పాలంటే ఈ సినిమాలో హీరో సుహాస్ అయినా ఎనర్జీ మాత్రం సుదర్శన్ గారి నుంచే డెలివర్ చేశారు. తను స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్ గా నవ్వు వస్తూనే ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా సినిమాని ఒక లెవెల్ కి తీసుకెళ్లింది అయితే తన కామెడీ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ 5 minutes లోనే కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది అందరికి. ఆ తర్వాత వచ్చే కొన్ని సిచ్యువేషనల్ కామెడీ చాలా నేచురల్ గా ఒక ఫ్లో లో అయితే సినిమాని తీసుకెళ్లిపోయిందని చెప్పాలి. అండ్ అలాగే సుహాస్ శివాని గారి లవ్ ట్రాక్ కూడా సింపుల్ గా బాగానే వర్కౌట్ అయింది ఈ సినిమా వరకు. ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి కెమెరా వర్క్. నన్నైతే సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. కొన్ని షార్ట్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ లెవెల్లో ఉన్నాయి. ఇక పెర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే ఒకరిద్దరని కాదు, అందరూ బాగానే చేశారు. నాకైతే ఎక్కడ ఎవరు డౌన్ అయిన ఫీలింగ్ కలగలేదు. ఇకపోతే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని సీన్స్ కొంతమందికి ఇబ్బంది కలగొచ్చేమో కానీ ఓవరాల్ గా అంత ఇబ్బంది పెట్టే సీన్స్ ఉన్నాయని నాకైతే అనిపించలే. చిన్నపిల్లల్ని స్కిప్ చేసి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు. 1-2 చోట్ల లైట్ గా అడల్ట్ కంటెంట్ అయితే టచ్ చేశారు కానీ ఓవరాల్ గా అంత బ్యాడ్ అని ఎక్కడ అనిపించదు. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో ఎందుకో కాస్త స్లో అయిన ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసి డెలివర్ చేసి ఉంటే రిజల్ట్ అనేది వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే ఫాదర్స్ అన్న ఎమోషన్ ఉంది కానీ ఎందుకో ఎక్స్పెక్ట్ చేసినంత హార్ట్ హిట్టింగ్ అయితే లేదు. క్లైమాక్స్ లో ఇంకాస్త పవర్ఫుల్ గా ఉండొచ్చు, దానికి స్కోప్ కూడా ఉంది సినిమాలో. బట్ ఎందుకో డైరెక్టర్ అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదని అనిపించింది. అలాగని సినిమా పూర్తిగా డౌన్ అయితే అవదు. కామెడీ సినిమాని అలా తీసుకెళ్లిపోతూనే ఉంది, ఇన్క్లూడ్ క్లైమాక్స్ వరకు కూడా. ముఖ్యంగా కొన్ని సినిమా తాలూకు రెఫరెన్స్ యూజ్ చేశారు. ఆది, సమరసింహారెడ్డి అండ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వలేని నాని గారి ప్యారడైజ్ మూవీని కూడా యూజ్ చేసుకున్నారు. సో ఆ సీన్స్ అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగా ఫన్ ని కూడా జనరేట్ చేసాయి. మొత్తానికి ఈ సినిమా థియేటర్ లో చూడొచ్చా లేదా అంటే నా వరకు ఫస్ట్ హాఫ్ కోసమైనా సరే థియేటర్స్ కి వెళ్ళి చూడొచ్చు. అంత బాగా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా నవ్వుకుని బయటకు వస్తారు. నా వరకు సుహాస్ గారికి ఇది మంచి కంబ్యాక్ స్టెప్ అని అనిపించింది. సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ మైనస్ ఉన్న ఓవరాల్ మూవీ అయితే ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఖచ్చితంగా దగ్గరలో ఉన్న థియేటర్ లో చూడండి. సో మీరు ఎవరైనా సినిమా చూసారా ఆల్రెడీ, చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.